ఈ 6 జీవిత సత్యాలను బాగా గుర్తుపెట్టుకోండి. 1. మీరు ప్రార్థించే ముందు దాన్ని బలంగా నమ్మండి. 2. ఏదైనా మాట్లాడే ముందు బాగా వినండి. 3. ఖర్చు పెట్టడానికి ముందు బాగా సంపాదించండి. 4. ఏదైనా వ్రాయడానికి ముందు బాగా ఆలోచించండి. ఇక 5. మీ ప్రయత్నాన్ని విరమించే ముందు మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించండి. ఇక 6. ప్రతి నిమిషాన్ని మనస్ఫూర్తిగా జీవించండి. క్రోధాన్ని ప్రదర్శించడం అనేది మనం విషాన్ని తాగుతూ ఎదుటివారు చావాలని కోరుకోవడం లాంటిది. అది ఎప్పటికీ ఎన్నటికీ జరగదు. జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినితీరాలి. జీవితంలో ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకో. నువ్వంటే నమ్మకం లేని వారికి నువ్వేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వంటే నమ్మకం లేని చోట ఒక్క క్షణం కూడా నిలవవలసిన అవసరం లేదు. నీ కన్నీళ్లను లెక్క చేయని వారి కోసం నువ్వు బాధపడవలసిన అవసరం అసలే లేదు. చప్పట్లు కొట్టే చేతులు మనం బాధల్లో ఉన్నప్పుడు భుజాన్ని తట్టవు. జీవితంలో అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మనం మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ సమాధానం లభిస్తుంది. విజేతగా నిలబడాలి అంటే ఎవరినో ఓడించడం కాదు, ముందు నిన్ను నువ్వు గెలవాలి. రేపు అనేది ఏమిటో తెలియనప్పుడు నేడు అనే సంతోషాన్ని మాత్రం అస్సలు వదులుకోకు. కోపం రావడం అనేది మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ఎలా ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. సహనం అన్నిటికీ అవసరమే. గుడ్డు పొదిగినప్పుడే పిల్ల వస్తుంది, కానీ బలవంతంగా పగలగొడితే కాదు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. నీ ప్రతిబింబం యొక్క స్పష్టత చూసే అద్దంపై ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు యొక్క స్పష్టత నీ ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. నీ మనస్సు అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్న సంతోషాన్ని పొందుతావు. ఎదుటి వారికి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు. ఎందుకంటే నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు ఈ లోకంలో మనకు కనిపించడు. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. దారి తప్పడం కంటే దారి అడిగి తెలుసుకోవడం మంచిది. ఈ 2 నిన్ను ఎప్పుడూ బాధిస్తూ ఉంటాయి. 1. జీవితం పట్ల నీ అంచనాలు. 2. జీవితంలో నీ చుట్టూ ఉన్న బంధాలు. ఏదైనా మంచిది కాదని తెలిస్తే దాన్ని చెయ్యడం ఆపు. ఏదైనా నిజం కాదని తెలిస్తే దాన్ని చెప్పడం ఆపు. కష్టంగా ఉందని నీ నడకను ఆపేస్తే నువ్వు గమ్యానికి చేరుకోలేవు. చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకు. పొందిన సహాయాన్ని అస్సలు మర్చిపోకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. ఈ లోకంలో అందరూ మట్టి ముద్దలే. కాకపోతే ఆ మట్టి ముద్దలో కొందరు ప్రేమను కలుపుతారు, మరికొందరు ద్వేషాన్ని నింపుతారు. మనిషి తన ఆలోచన విధానాన్ని మార్చుకోనంత వరకు తన ప్రవర్తన మారదు. 10 ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేడు. 10 ఇళ్లలో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతగానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు. ధనం నీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు, ఇవ్వలేకపోవచ్చు, కానీ మౌనం మాత్రం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో ఎప్పుడూ సమాధానం చెప్పుకో. ఎందుకంటే నీ మౌనాన్ని మించిన సమాధానం మరొకటి లేదు. నీ మనసును గాయపరిచేవి నీ ఆలోచనలు మాత్రమే.
నీ సంతోషాన్ని ఎన్నడూ ఎదుటి వారిపై ఆధారపడకుండా చూసుకో. చెడ్డదారిలో గుంపుగా వెళ్ళడం కంటే మంచి మార్గంలో ఒంటరిగా వెళ్ళడమే మంచిది. నిన్న చాలా బరువైనది, దాన్ని విడిచిపెట్టు. ఊరకనే అందరికీ ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు తమ ఇంటి వారికి ఒక్క సలహా కూడా ఇవ్వలేరు. నీ దగ్గర ఉన్నదానిని నువ్వు బాగుంది అని ఒప్పుకునేంత వరకు నీవు సంతోషకరమైన జీవితాన్ని గడపలేవు. సంస్కారం నేర్పలేని చదువు, సంతోషాన్నివ్వలేని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడూ నిరుపయోగమే. జ్ఞానులతో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించుకు, నీ విజ్ఞతను కోల్పోతావు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. నువ్వు ప్రయత్నం చెయ్యనిదే కోరుకున్నది దొరకదు. అడుగు వెయ్యనిదే కాలం నిన్ను కదలనివ్వదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయి. మన మనసు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. బంధం పేరుతో బాధ పెట్టే వారిని, స్నేహం పేరుతో చెడగొట్టే వారిని జీవితంలో దూరం పెట్టడమే మంచిది. జీవితం ఎవరితోనూ ఆగిపోకూడదు. కాలంతో పాటే ముందుకు సాగిపోవాలి. ప్రశాంతమైన ఆలోచనలను అలవర్చుకున్నప్పుడే నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా నీకు ప్రశాంతంగా కనపడుతుంది. ఎవరు ఎన్ని కథలు చెప్పినా మన కథ ఏమాత్రం మారదు. మన కథను మనం ఉన్నతంగా రాసుకున్న నాడే మరో చరిత్రను రాయగలం. మనిషికి సాయం చేసి చెప్పుకోకు, మనసుకి గాయం చేసి తప్పుకోకు. అడగకుండానే చెప్పడం అవివేకం, అడిగితే తెలిసి చెప్పకపోవడం అహంకారం. వేలాది వ్యర్థమైన మాటలు వినడం కంటే శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటైనా చాలు. నీవు సంతోషంగా ఉండు. నీ ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలు సిసలైన సంతోషానికి గల రహస్యం. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఎక్కువగా ఒత్తిడికి గురి చేసుకోకు. ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా సరే కొంతకాలానికి మారిపోక తప్పదు. కష్టం ఎవరూ కొనుక్కునేది కాదు. ఆనందం అనేది ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే ఈ కష్ట సుఖాలు.